తెలంగాణలో లోక్సభ ఎన్నికలు వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దిగాయి. అయితే ఇలాంటి సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్లో మరింత ధీమా పెంచుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు సాధించి సాధారణ మెజార్టీతో అధికారాన్ని దక్కించుకుంది. దీనిని టార్గెట్ చేసి విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను కాంగ్రెస్ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ప్రభుత్వం నిలబడాలంటే కాంగ్రెస్కి ఓటేయాలంటున్నట్టుగా సందేశాన్ని ప్రజల్లోకి పంపుతుంది. లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్కి విపక్షాలు ఒక రకంగా హస్తానికి మంచి అస్త్రం ఇచ్చినట్లయింది. ప్రభుత్వం బలహీనంగా ఉందన్న అభిప్రాయం కలిగేలా బీఆర్ఎస్, బీజేపీ ప్రకటనలు చేస్తున్నాయి. ఇది ఒక రకంగా మైండ్ గేమ్. కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీనే కూలుస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మహారాష్ట్రలో ఏం జరిగిందో చూశారు కదా అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనేది విపక్ష నేతలకు తెలియని విషయం కాదు. కానీ లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే పార్టీలు దూకుడుగా ఉన్నాయి. ఎన్నికల వేడి రాజుకున్నాక ఈ మైండ్ గేమ్ మరింత తీవ్రతరం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. రెండు పార్టీల మైండ్ గేమ్తో రేవంత్ రెడ్డి కూడా క్లారిటీగా ఉన్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్పాల్సింది ఇప్పటికే చెబుతున్నారు. కేసీఆర్ 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకున్నారని, ఆయన ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. తాము ఎవరిని తీసుకోవాలనుకోవడం లేదని, కానీ బీఆర్ఎస్ లేదా బీజేపీ ప్రయత్నం చేస్తే మాత్రం తానేంటో చూపిస్తానని అంటున్నారు. మొత్తంగా లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.